నమ్మించడం కోసం ఇస్తున్న డబ్బులు మళ్ళీ తిరిగేలా ఇస్తానని కూడా అడిగింది ఈ కిలాడి లేడీ. జూబ్లీస్ లో ఇల్లుంది, అమ్మమ్మ వాళ్ళు అందరు వెళ్ళిపోయారమ్మా, కొంచెం 4 రోజులు నాకు షట్రీ అమ్మా ప్లీజ్ అమ్మా అని బతిలాడింది. సరేలే మనకి 10 లక్షల సహాయం చేస్తా అప్పు ఇప్పిస్తాను అంత పెద్ద మాట ఇచ్చింది. ఒక్క 4 రోజులు మన ఇంట్లో ఉంచుకోలేమా, అన్నం పెట్టలేమా అనుకున్నా. ఇప్పుడు మొదలు పెట్టింది తన అసలైన ఆట. సరే ఉంది బాబు, ఆ రోజు చికెన్ తెచ్చుకున్నాం. ఇది మోసం చేయడంలో దీని మీద చూస్తుంటే దండం పెట్టాలరా నాయన అనిపిస్తుంది. 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చిందా మరి? చెక్కు బ్యాంక్ లో వేస్తున్నది, నేనే వెళ్ళాను బ్యాంక్ లో తనతో పాటు చెక్ తీసుకొని. చెక్ సాటర్డే ఆ రోజు వేసింది, సండే రోజు మీకు మండే రోజు డబ్బులు పడిపోతాయిగా, నాకు ఫోన్ లేదు, ఫోన్ ఇప్పియండి ఒకటి, మండే రోజు పడతాయిగా, అందుట్లో 1,00,000 నేను ఇచ్చేస్తాను, మాకు పడతాయిగా, టెన్షన్ ఏం లేదు, తక్కువైనా పర్లేదు ఇచ్చేస్తాను. నాది రేపు బర్త్డే కల్లా నా చేతిలో ఫోన్ కావాలని మాతో చెప్పేకల్లా ఇంకా మేము ఎదురు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇంత డబ్బులు వేస్తుందిగా, 1,00,000 రూపాయల్లోనే ఫోను